ఇలాంటి జాకెట్ ముక్కలు ఎక్కువగా మనం లైనింగ్కి వాడుతూ ఉంటాము. అలా కాకుండా ఎన్ని రకాలుగా వాడచ్చు అనేది ఈరోజు వీడియోలో చూపిస్తాను. లాస్ట్ వరకు చూడండి. ప్రతి ఒక్క టిప్ డెఫినెట్గా మీ అందరికీ యూజ్ అవుతుంది. టిప్ నెంబర్ 1, ఇలాంటి బ్లౌజ్ పీస్ ఒకటి మనం దేవుడి ఫోటోలు ఇవన్నీ కూడా క్లీన్ చేసుకోవడానికి ఉపయోగించుకోవచ్చండి. అంటే బాగా పలుచగా ఉండి లైనింగ్కి ఉపయోగపడవు అనే వాటిని ఇలా మనం ఉపయోగించుకోవచ్చు. ఒక బ్లౌజ్ పీస్ ఎక్కువ అవుతుంది కాబట్టి నేనైతే ఏం చేస్తానంటే ఒక బ్లౌజ్ పీస్ని 2 ముక్కలుగా కట్ చేసి పెట్టుకుని ఒకటి బాగా పాడైపోయిన తర్వాత ఇంకొకటి వాడుతూ ఉంటాను. టిప్ నెంబర్ 2, ఇలాగా దేవుడి మందిరంలో అడుగును వేసుకోవడానికి నేను ఈ బ్లౌజ్ పీసెస్ వాడుతూ ఉంటానండి. ప్రజెంట్ నేను అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర పిక్ చూపిస్తున్నాను, కానీ మా ఇంటి దగ్గర ఏమైందంటే వాష్ చేయడానికి తీసాను ఇదే రోజు, అందుకే ఇంకా చూపించడానికి అవ్వక ఈ క్లిప్ అయితే మీతో షేర్ చేస్తున్నాను. ఇలా నేను కింద బ్లౌజ్ పీస్ పెట్టేసుకుని కొంచెం వచ్చినప్పుడు ఉతికేసి మళ్ళీ ఇంకొకటి మార్చడమో లేకపోతే ఇదే వేసేయడమో చేస్తూ ఉంటాను. థర్డ్ టిప్ వచ్చేసి ఇది కాటన్ చీర మీద వచ్చిన బ్లౌజ్ పీస్ అండి. చాలా పలుచగా ఉంది, పెద్ద దేనికి ఏం పని చేయదు. ఇలాంటివి ఏంటంటే ఇలా దేవుడి దగ్గర చేతులు తుడుచుకోవడానికి వాటికి ఉపయోగిస్తూ ఉంటాను. ఇది కూడా అంతే, బ్లౌజ్ పీస్ అంటే ఎక్కువ అవుతుంది కాబట్టి దానిలో సగం చేసి సగం వాడి మళ్ళీ సగం పక్కన పెట్టి అలా చేస్తూ ఉంటాను. మీరు చూస్తున్నారు కదా, ఇది ఆల్రెడీ నేను వాడుతున్నాను. దేవుడి దగ్గర ఇంకా దీనిలాగా పెట్టేసుకుంటాను. ఫోర్త్ టిప్ వచ్చేసి ఇవి చూస్తున్నారు కదా, ఈ టాజిల్స్ ఆల్రెడీ మన ఛానల్లో పోస్ట్ చేసి ఉన్నాను. ఇది బ్లౌజ్ పీసే, అయితే బ్లౌజ్ స్టిచ్ చేసుకున్న తర్వాత మనకి మిగులుతాయి కదండి క్లాత్స్. అంటే మనకి సొంతంగా స్టిచ్ చేసుకున్నా లేకపోతే మనం వేరే వాళ్ళ చేత స్టిచ్ చేసినప్పటికీ ఒకవేళ ఎక్కువ పీసెస్ మిగిలేలా ఉంటే ఇచ్చేయమంటే వాళ్ళు ఇచ్చేస్తారండి. అలాంటప్పుడు ఇవి మనంతటా మనమే ఇంట్లో స్టిచ్ చేసేసుకోవచ్చు. ఇలా కొన్ని బ్లౌజ్ పీసెస్ పడేబోద్దు కాదు కదా, చిన్న ముక్కలు మిగిలినా సరే. ఇదేంటంటే నాకు ఎక్కువ మిగిలిందని ఇలా వేసుకున్నాను. ఇఫ్ ఇన్కేస్ మీకు కొంచెమే మిగిలితే ఆ చివర ఈ చివర, ఓన్లీ ఆ చివర ఈ చివర కూడా మీరు వేసుకోవచ్చు. ఇవే మీరు బయట కొంటే చాలా కాస్ట్ పడుతుంది. అని దీని ఫుల్ వీడియో లింక్ ఆల్రెడీ నేను డిస్క్రిప్షన్లో ఇచ్చున్నాను, ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. మీకు ఫిఫ్త్ టిప్ వచ్చేసి ఈ సారీ మీదకి రన్నింగ్ బ్లౌజ్ ఇచ్చేసాడండి. మొత్తం సేమ్ రన్నింగ్ వచ్చేసింది అనమాట. సేమ్ బ్లౌజ్ బాగోదని చెప్పి నేను ఇలాగ విడిగా తీసుకున్నాను. ఇలాంటి బ్లౌజ్ పీసులు కాస్ట్ ఎక్కువ ఉంటాయి కదా, అండ్ అలాగే చూడడానికి బాగున్నప్పుడు మనకి పాడైబుద్ధి అవ్వదు. సో నాకు కొంచెం పీస్ అయితే మిగిలిందండి, కొంచెం అంటే ఒక 1/2 మీటర్ అలా మిగిలింది. ఎందుకంటే హ్యాండ్స్కి నేను వేరే అంటే బ్లౌజ్ పీస్లో క్లాత్ ఇలా యూజ్ చేసుకున్నాను. సో అందుకని నాకు దీంట్లో పీస్ మిగిలింది. ఇలాంటి పీసెస్ ఒకవేళ మిగిలితే కనుక ఇలా ట్రై చేయొచ్చు. చూసారు కదా, దాంట్లో మిగిలిన పీస్ నేను ఈ విధంగా మా పాపకి బాడీ పార్ట్ నేనే స్టిచ్ చేశాను. ఇలా స్టిచ్ చేసేసి కింద వచ్చేసి నేను ఇలా విడిగా క్లాత్ అయితే తీసుకున్నానండి. సో ఇలా మీరు స్టిచ్ చేసుకోవచ్చు, అంటే కాంబినేషన్లో తీసుకుని ఇలా చిన్న పీసెస్ మిగిలినప్పుడు వీటిని ఏం చేయాలో అర్థం కాకుండా ఉంటుంది. చాలా చిన్న పీస్ మిగిలిందండి, దాన్ని నేను అడ్జస్ట్ చేసి స్టిచ్ చేశాను అనమాట. ఖర్చులు అవన్నీ పెట్టి స్టిచ్ చేశాను. ఇది స్టిచ్ చేసి ఆల్మోస్ట్ 1 year పైన అవుతుంది, బట్ మీకు ఒక ఐడియా ఉంటుందని ఇలా చూపిస్తున్నాను. 6th టిప్ ఏంటంటే ఇవి వచ్చి మనకి ఈ మధ్య ప్లెయిన్ బ్లౌజెస్ మానేసి ఫంక్షన్స్ అప్పుడు అలాంటప్పుడు ఇలాంటివి ఇస్తున్నారు కదండి. శారీ మ్యాచింగ్ ఏదైనా అయితే స్టిచ్ చేయించుకుంటాము, అలా కాకుండా మ్యాచ్ కాదు లేదా మనం కట్టము అనుకున్నప్పుడు పిల్లలకి ఫ్రాక్స్ లాగా కూడా మనం యూజ్ చేయొచ్చండి. సమ్మర్లో అయితే కాటన్ అని లేకపోతే ఇంకొండి టైప్ కూడా మనకి ఏం గుచ్చుకోదు. ఇవి కూడా ఫ్రాక్స్ లాగా మనం తయారు చేసుకోవచ్చు. 8 years లోపు పిల్లలకి మనం బ్లౌజ్ పీసెస్ ఎలా అయినా కానీ యూజ్ చేయొచ్చండి. ఎలా అంటే ఇప్పుడు మీరు లాంగ్ ఫ్రాక్ నేను ఇందాక చూపించాను కదా, ఇప్పుడు నేను దీనికి పై పార్ట్ మాత్రం బ్లౌజ్ పీస్ వేసి కింద నేను విడిగా క్లాత్ తీసుకున్నాను. అలా మీకు క్లాత్ చాలా బాగుంది బట్ ఎంతో పీస్ లేదని అనుకున్నప్పుడు మీరు 8 years అంటే 10 years వరకు కూడా పైన బ్లౌజ్ పీస్ అయితే అయిపోతుందండి. ఇలా వేసుకుని మీరు కాంబినేషన్లో తీసుకోవచ్చు. లేదా చిన్న పిల్లలు అంటే 3 years 4 years లోపు పిల్లలు అయితే ఒక్క బ్లౌజ్ పీస్ మీకు ఒక ఫ్రాక్ లాగా అయిపోతుందండి. నేను మా పాపకి అలా చాలా స్టిచ్ చేశాను. ప్రజెంట్ మీకు చూపించడానికి లేవు, బట్ పిక్స్ ఉంటే మాత్రం డెఫినెట్గా పక్కన మీకు షేర్ చేస్తాను. లేదు అంటే పరికిణి జాకెట్ అంటే లెహంగా జాకెట్ లాగా కూడా స్టిచ్ చేసుకోవచ్చండి. పట్టు పీసెస్ ఉంటాయి కదా, మనం కొన్ని వాటికి రన్నింగ్ ఇచ్చేస్తాడు పట్టు బ్లౌజులు. అవి బ్లౌజ్ బాగుంటుంది కానీ శారీకి మ్యాచ్ అవ్వ, అలాంటివి కూడా మీరు పరికిణి జాకెట్ లాగా కలర్ కాంబినేషన్లో చూసుకోవచ్చు. ఇదిగోండి, ఇలాంటి బ్లౌజ్ పీసెస్ని మనం ఇలాగా పెట్టికోట్స్ కింద కూడా యూస్ చేసుకోవచ్చు. లాంగ్ పెట్టికోట్స్ లాగా లేకపోతే ఇలాగా మనకి బ్రా మోడల్లో కానీ మనం యూస్ చేయొచ్చు. కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చాలా ఈజీ అండి. టోటల్గా మీకు 1/2 hour పడుతుంది. మన ఛానల్లో ఆల్రెడీ పోస్ట్ చేసి ఉన్నాను, డిస్క్రిప్షన్లో లింక్ కూడా ఇచ్చేస్తాను, ఒకసారి చెక్ చేయండి. చాలా ఈజీ, చూస్తున్నారు కదా.
అండ్ చాలా కంఫర్టబుల్గా ఉంటుంది, మనకి మనీకి కూడా ఏమీ అవ్వదు. ఒకవేళ మనమే స్టిచ్ చేసుకుంటే అసలు ఫ్రీ ఆఫ్ కాస్ట్, బ్లౌజ్ పీస్ మన ఇంట్లోదే కాబట్టి. లేదు అంటే 40 రూపీస్ అలా తీసుకుంటారు అంతేనా. ఎయిత్ టిప్ ఏంటంటే, మనం కిడ్స్కి ఇలాంటి ఫ్రాక్స్ స్టిచ్ చేస్తూ ఉంటాం కదండి, వీటి లోపల లైనింగ్ మళ్ళీ విడిగా కొనాలంటే మీటర్ 50 రూపాయలు ఉంటుంది. అలా కాకుండా ఈ బ్లౌజ్ పీసెస్ని రీయూజ్ చేయించవచ్చు. 2 కానీ 3 బ్లౌజ్ పీసెస్ కానీ పడతాయి ఏజ్ని బట్టి. 4-5 ఇయర్స్ లోపు పిల్లలకైతే 2 బ్లౌజ్ పీసులు అయితే ఈజీగా సరిపోతాయండి. పైన కింద కలిపి వాళ్ళకి 1.5 మీటర్ అలా పడుతుంది అంతే. అడ్జస్ట్ చేసి కుడితే సరిపోతుంది కరెక్ట్గా. అంబ్రెల్లా ఫ్రాక్ అయినా ఏదైనా కానీ సరిపోతుంది. సో అలా మనం లైనింగ్ కింద యూజ్ చేసుకోవచ్చు. టిప్ నెంబర్ 10, ఇది మీలో చాలామందికి నచ్చుతుంది. ఏంటంటే, ఇది లోపల మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఈ బ్లౌజ్ పీస్ వచ్చేసి కాటన్ శారీకి వచ్చినటువంటి బ్లౌజ్ పీస్ అండి. లోపల నేను వేసినటువంటి లైనింగ్, ఈ కాటన్ శారీ మీద వచ్చేటువంటి బ్లౌజ్ పీసెస్ చాలా పలుచగా ఉంటాయి, మనం విడిగా కుట్టించుకోవడానికి అవ్వదు. ఇన్కేస్ మనం లైనింగ్ వేసి కుట్టించుకున్న అంత నీట్గా ఉండవు కదా. సో అలాంటి వాటిని ఏదైనా మ్యాచింగ్ అయినప్పుడు మనం లైనింగ్ కింద యూస్ చేసుకోవచ్చు. ఇప్పుడు చూడండి, దీనికి కరెక్ట్ మ్యాచ్ అయింది, అసలు మీకు బయటకి ఏమాత్రం కనిపించదు. చూస్తున్నారు కదా. ఇంకా లైనింగ్కి మనం విడిగా 50 రూపాయలు పెట్టే పని కూడా లేదు. ఇలాంటి పీసెస్ దాచుకుంటే అప్పటికప్పుడు యూజ్ కాకపోయినప్పటికీ ఎప్పటికైనా మనకి యూజ్ అయితే ఖచ్చితంగా అవుతాయి. దేనికో దానికి యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఇదొక బ్లౌజ్ పీసేనండి. అయితే చీరకు అంత బాగాలేదు, విడిగా చూడడానికి బాగుంది కానీ చీరకు బాగాలేదని చెప్పేసి ఇలాగా పూజ మ్యాట్ లాగా తయారు చేసుకున్నాను. మీలో చాలామందికి అనిపించవచ్చు, ఓన్లీ బ్లౌజ్ పీస్ ఇలా పెట్టేసుకుంటే సరిపోతుంది కదా స్టిచ్ చేసేదానికంటే. కానీ నార్మల్గా బ్లౌజ్ పీస్ పెట్టుకుంటే ఏమవుతుందంటే, కూర్చుని లేసి అస్తమాను అలా చేసేటప్పుడు అటు ఇటు కదిలిపోతుంది, అంత నీట్గా అనిపించదు, ముడిచిపోయినట్టు అలా ఉంటుంది. అలా కాకుండా స్టిఫ్గా ఉండాలి, ఒక మ్యాట్ లాగా ఉండాలంటే మాత్రం ఇలా వేసుకోవాలి. నేను ఇది లాస్ట్ టిప్ ఏంటంటే అండి, మీలో ఎంతమంది ఇలా చేస్తారనేది నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. నా దగ్గర కూడా చాలామంది లాంగ్ ఫ్రాక్స్ కుట్టించుకుంటారు. అయితే నేను వాళ్ళందరికీ ఇచ్చే సజెషన్ ఏంటంటే, స్టిచ్చింగ్ కాస్టే ఎక్కువైపోతుంది, దానికి తోడు మనకి లైనింగ్ అయినప్పటికీ ఇంకా ఎక్కువ అవుతుంది. సో నేను ప్రతి ఒక్కరికి నేను సజెషన్ ఇస్తూ ఉంటాను. అంటే నాది షాప్ అయినప్పటికీ నేను వాళ్ళకి సజెషన్ ఇస్తూ ఉంటాను. ఏంటంటే, ఇంట్లో మీ దగ్గర బ్లౌజ్ పీసులు ఉంటే తెచ్చేసుకోండి అమ్మా, పైన ఇలాగా బాటమ్ పార్ట్కి వేసేస్తాను. ఇదిగోండి, ఇది చూసారా, ఇది నాది, బట్ మీకు ఒక ఎగ్జాంపుల్ కోసం చెప్తున్నాను. బ్లౌజ్ పీస్ కరెక్ట్గా సరిపోతుందండి. మరీ బాగా కొంచెం XXL 3XL సైజ్ అయితే కొంచెం కష్టం, కానీ అదర్వైజ్ మనకి సరిపోతుంది. ఇదిగోండి, ఇది వచ్చేసి బ్లౌజ్ పీస్. అంటే కింద వైపు వచ్చేసి మనకి తక్కువలో తక్కువ 3 మీటర్స్ పడుతుంది. 3 మీటర్స్ అంటే 150 రూపాయలు అంత అవుతుంది. అలా కాకుండా నేను ఏం చెప్తానంటే, పైన మనకి ఉడికి ఆగలేమని పైన కాటన్ బ్లౌజ్ పీస్ తెచ్చేసుకోండి, పెద్ద కాస్ట్ అవ్వదు. అండ్ కింద వచ్చేసి పాలిస్టర్ వేసుకుంటే బెస్ట్. ఇది వచ్చేసి మనకి మీటర్ 30 రూపీస్ 35 రూపీస్ పడుతుందండి. అంటే కొంచెం తగ్గినట్టే కదా, ఒక 20 రూపీస్ తగ్గినట్టే కదా. ఇది 90 రూపీస్కి మనకి ఇలాగా అయిపోతుంది. అంత అంటే బాగోపోవడం కూడా ఏముండదు. చాలా ఇయర్స్ అవుతుంది, ఆల్మోస్ట్ 3-4 ఇయర్స్ అవుతుంది ఇది నేను స్టిచ్ చేసి. అప్పటి నుంచి ఇవే నేను ఫాలో అవుతున్నాను. ఈ టిప్ ఎలా అనిపించింది అనేది కూడా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి.